నమస్తే. సంగీత శిఖరం పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 96వ జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత చలనచిత్ర విశేషాలను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 1930 జూలై 6వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సూర్యకాంతమ్మ, శ్రీ పట్టాభిరామయ్య గారు. వీరి గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. బాలమురళీకృష్ణ గారి అసలు పేరు మురళీకృష్ణ. అయితే బాలుడిగా ఉన్నప్పుడే ఆయన కచేరీలు చేయటం వల్ల శ్రీ ముసునూరి సూర్యనారాయణ భాగవతారు గారు బాల అనే పదాన్ని ఆయన పేరు ముందు చేర్చి బాలమురళీకృష్ణ అని ఆశీర్వదించారు. వాగ్దేవి వరప్రసాది అయినటువంటి బాలమురళీకృష్ణ గారు 72 మేళకర్త రాగాలలో ఒక్కొక్క రాగానికి ఒక కృతి చొప్పున జనకరాగ కృతి మంజరి అనేటువంటిది రచించారు. తర్వాత తన గానంతో ఆ కృతులకి ఒక ఆకృతిని కల్పించారు. తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత భాషల్లో నేపథ్య గాయకులుగా, సంగీత దర్శకులుగా ఆయన ప్రసిద్ధి చెందారు. భక్త ప్రహ్లాద అనే చిత్రంలో నారదుడు పాత్రను పోషించారు. ఈ ఈ చిత్రం బాగా విజయవంతమైంది. ఆ తర్వాత ఆయనకి ఒకే పాత్ర రావడంతో ఆయన నటించడం తగ్గించారు. అది వారు స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఒకే పాత్ర రావటం వల్ల మాత్రమే తను నటించలేకపోయినాను అని చెప్పడం జరిగింది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా సేవలందించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్థాన విద్వాంసులుగాను సేవలందించారు. ఇక సంగీత కళాసృష్టి అయినటువంటి శ్రీ బాలమురళీకృష్ణ గారు దేశ విదేశాల్లో వేల కచేరీలు చేశారు. అసంఖ్యాక సన్మానాలు అందుకున్నారు. క్లిష్టమైనటువంటి రాగాలను సులభంగా పాడటం, అదేవిధంగా కొత్త రాగాలను సృష్టించటం ఆయనకు ఒక సంగీత కళాకేడి. వివిధ యూనివర్సిటీల నుంచి 9 డాక్టరేట్లు అందుకున్నారు. 1992 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు అనారోగ్యంతో కోమాలో ఉన్నప్పుడు బాలమురళీకృష్ణ గారి 9 నిమిషాల రికార్డు విని, ఆయన పాటలను విని ఆయన కోమాలో నుంచి బయటికి రావడం జరిగింది. అంటే బాలమురళీకృష్ణ గారి సంగీత ప్రతిభకు ఇది నిదర్శనం. అంటే సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు. అది మనం విన్నాం, కానీ ఇది ప్రత్యక్షంగా చూసాం. ఒక కోమాలోకి వెళ్ళినటువంటి ఆ పేషెంట్ ఆయన సంగీతం విని కోమాలో నుంచి బయటకు వచ్చారంటే నిజంగా ఆయన యొక్క సంగీత ప్రతిభకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక చలనచిత్రాల్లో బాలమురళీకృష్ణ గారు ఆలపించినటువంటి కొన్ని పాటలను మనం గుర్తు చేసుకుందాం. నర్తనశాల చిత్రంలో సలలిత రాగ సుధారస సారం, కర్ణ చిత్రంలో నీవు నేను వలచితిమి, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ చిత్రంలో వసంత గాలికి వలపులు రేగ, ఉయ్యాల జంపాల చిత్రంలో ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, పేదరాశి పెద్దమ్మ కథ చిత్రంలో శివ మనోరంజని, అందాల రాముడు చిత్రంలో పలుకే బంగారమాయన, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో మేలుకో శ్రీరామ, ముత్యాల ముగ్గు చిత్రంలో శ్రీరామ జయరామ జయ జయ రామ, శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రంలో తెరతీర తిరుపతి దేవర, గుప్పెడి మనసు చిత్రంలో మౌనమే నీ భాష ఓ మూగ మనస, శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో జీవితమే కృష్ణ సంగీతం, మేఘ సందేశం చిత్రంలో పాడనా వాణి కళ్యాణిగా, భక్త ప్రహ్లాద చిత్రంలో ఒక 4-5 పాటలు ఉన్నాయి. ఆది అనాది నీవే దేవ, వరమసుగే వనమాలి, సిరిసిరి లాలి, నమో నారసింహ, ఇటువంటి హిట్ సాంగ్స్ ఆయన ఎన్నో ఆలపించారు. అయితే భక్త ప్రహ్లాద చిత్రంలో ఆయన నటించారు, పాటలను పాడారు. అదేవిధంగా మేఘ సందేశంలో కూడా ఆయన నటించారు. ఆయన పాటకు ఆయనే నటించడం జరిగింది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 2016 నవంబర్ 22వ తేదీన స్వర్గస్థులైనారు. ఇక్కడ ఈ సందర్భంలో మనం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్న మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఏ వాణి పుంభావమో ఈ మురళీనాదమయుడు,
ఏ వరాల తొలి పంటయో ఈ స్వరాల వన్నెకాడు అన్నారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 96వ జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.